ఏమండి బాబు, ఏమండోయ్, మన రాంపురం నియోజకవర్గమేనా? ఏమండి అయితే మీకు మహానాడు చూడాలందా? నిజంగా చూడాలని ఉంటే మన మంత్రివర్యులు వ్యవసాయ సుభాష్ గారు చాలా సూపర్ అవకాశం ఒకటి ఇప్పించారండి మనకి. అదేమి కాదులేండి. ఏంటంటే మీకు మహానాడికి రావాలనుకుంటే ఏమండి, ఇక 28వ తారీఖు ఉదయం దాచారం ఎక్కుతారో లేకపోతే రాంపురం ఎక్కుతారో బస్సు మీ ఇష్టం. అక్కడో బస్సు, ఇక్కడో బస్సు, అవసరమైతే కాజులూరు ఓ బస్సు, గంగవరం ఓ బస్సు రెడీగా ఉంటాయండి. మీరు ఆ బస్సులు ఎక్కేశారంటే తిన్నగా 28వ తారీఖు రాత్రికి సాయంకాలానికి కడప తీసుకొచ్చేస్తాయండి. ఏమండి అక్కడ మరి మహానాడు మరి పెద్ద వైభవం అండి బాబు, మనకి రెండు కళ్ళు సాలవండి. అలా ఉంటుందండి బాబు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇంకా రాష్ట్రంలో ఉన్న మంత్రులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చెందినోడు, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ అక్కడ ఉంటారండి. రకరకాలుగా మాట్లాడతారు. ఆ మాటలో మంచి మంచి విశేషాలు మనం తెలుసుకోవచ్చు, గొప్ప గొప్ప విశేషాలు మనం తెలుసుకోవచ్చండి. ఏమండిగో అక్కడ తిన్నాకే, ఉన్నాకే, భోజనాలకి దేనికి మనకు లోటు ఉండదండి. ఏదైనా ఒకటి అరా కావాలనుకుంటే ఇక మన సుభాష్ గారు అక్కడే ఉంటారు కదండి. మన నాన్నగారు, మరి మన సచిన్ గారు, ఆయన అక్కడే ఉంటారండి. మనకి ఏదన్నా అవసరమైతే బాబు మాకు రూమ్ ఇప్పించండి, ఆయనే చూసుకుంటారు అన్నీని. ఏమండిగా పంటల ఒబ్బుడు అయిపోయి, కొప్ప నూళ్ళు అయిపోయి, ధాన్యం తూకాలు అయిపోయి, ఇంక ఇప్పుడు అప్పుడే మనం ఎదల జల్లిది ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాం. రండే సరదాగా మనం మహానాడికి వెళ్ళి వచ్చేద్దాం. ఓ 2 రోజులు అలా తిరిగి వద్దామండి హ్యాపీగాను. ఏమండో మీకు విషయం చెప్పనా, నేను కూడా వస్తున్నాను బాబు మహానాడికి. ఇంకా అక్కడ సూపర్ వీడియోలు తీసేద్దాం మనం. మన నియోజకవర్గం నుంచి ఎంతమంది వచ్చారు ఏటి మొత్తం అంతా కూడా రికార్డింగ్ చేసేద్దామండి. ఏమండి మరి తప్పకుండా వస్తారు కదా? ఆయ్.